నమస్కారం ప్రేక్షక మిత్రులారా. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి, పరమేశ్వరుడి అనంతకృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పవిత్రమైన వీడియోని ప్రారంభిస్తున్నాను. తులారాశివారికి ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణమైనవి కావు. ఎన్నో రోజులుగా మీ మనసులో దాచుకున్న బాధలకు, అవమానాలకు, నిరీక్షణలకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. దేవుడు కొన్నిసార్లు ఆలస్యంగా ఇస్తాడు కాని అన్యాయం మాత్రం ఎప్పుడూ చెయ్యడు. మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన మార్పు ప్రారంభమవ్వబోతోంది. ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని భక్తితో టైప్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. భగవంతుడి ఆశస్సులు మీకు మరింతగా లభిస్తాయి. ప్రియమైన తులారాశివారు, మీ హృదయం ఎంత మంచిదో ఆ భగవంతుడికి తెలుసు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలాన్ని ఆశించరు. మీకు చేతనైనంతవరకు ఇతరులను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. కాని అదే మంచితనాన్ని కొంతమంది మీ బలహీనతగా భావించారు. మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ నిజాయితీని చిన్నచూపు చూశారు. మీ వెనక విమర్శించారు. మీ ముందు నవ్వుతూ వెనక ద్రోహం చేశారు. అయితే ఇప్పుడు కాలచక్రం తిరుగుతోంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు పడ్డ కష్టాన్ని దేవుడు గమనించాడు. మీ కళ్లలో వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ఫలితాన్ని చూపించబోతున్నాడు. ఇప్పటివరకు మిమ్మల్ని చూసి నవ్వినవారు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినవారు, వీళ్ల వల్ల ఏమీ కాదు అని చెప్పినవారే త్వరలో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారు తమ తప్పును గుర్తించి లోలోపల పశ్చాత్తాపంతో బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఎవరిమీద ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ తరపున కాలమే సమాధానం చెబుతోంది. దేవుడు ఇచ్చే న్యాయం చాలా గొప్పది. అది నిశ్శబ్దంగా వస్తుంది కాని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో మాకు తెలియజేయండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో ప్రేమకు సంబంధించిన ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. చాలా మంది తులారాశివారు గతంలో ప్రేమలో నిరాశను ఎదుర్కొన్నారు. కొందరు మోసపోయారు. మరికొందరు ప్రేమ ఉన్నా కాని చెప్పుకోలేక మౌనంగా బాధపడ్డారు. ఇంకొందరు తమ కుటుంబ బాధ్యతల కోసం తమ భావాలను త్యాగం చేశారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీ హృదయంలో మళ్లీ ఆశ చిగురేస్తుంది. నిజమైన ప్రేమ విలువ తెలిసిన ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీ జీవితంలో ఉన్న వ్యక్తితో అపార్థాలు ఉంటే అవి తొలగిపోయి మళ్లీ ఆనందం నెలకొంటుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ప్రేమ అనేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, పరస్పర గౌరవం, నమ్మకం, నిజాయితీ కూడా అవసరం. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవటం చాలా మంచిది. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభ సూచనలు కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా శుభవార్త వినటం, ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పని పూర్తి కావటం, పెద్దల ఆశీస్సులు లభించటం వంటి సంఘటనలు మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతాయి. మీరు ఇటీవల చేసిన పూజలు, ప్రార్థనలు, ఉపవాసాలు లేదా చేసిన మంచి పనులకు ఫలితం కనిపించటం ప్రారంభమవుతుంది. దైవానుగ్రహం మీకు తోడుగా నిలుస్తుంది. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా మీకు ఉంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఇంకా పూర్తిగా దూరం కాలేదు. కాబట్టి ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ విజయాలు ముందుగా దేవుడికి చెప్పండి. తర్వాత మీ కుటుంబంతో పంచుకోండి. అప్పుడు మీ ఆనందం మరింత స్థిరంగా ఉంటుంది. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి తులారాశివారు కామెంట్ బాక్స్లో జై శ్రీ మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు అందుతాయి. ప్రియమైన తులారాశి వ్యక్తులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. చాలా మంది జీవితంలో అదృష్టం ఒక్కసారిగా మారటం అనేది సినిమాల్లో మాత్రమే జరుగుతుందని అనుకుంటారు. కాని భగవంతుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు సంవత్సరాల పాటు మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు కూడా ఒక్క క్షణంలో తెరుచుకుంటాయి. మీ జీవితంలో కూడా అలాంటి దివ్యమైన సమయం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశ చెందిన మీకు ఇకపై చిన్న ప్రయత్నానికే పెద్ద ఫలితం కనిపించే అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో మీకు రావలసిన అవకాశాలు ఇతరుల చేతికి వెళ్లిపోయి ఉండవచ్చు. మీ ప్రతిభను గుర్తించకుండా మిమ్మల్ని పక్కన పెట్టి ఉండవచ్చు. మీ మంచి మనసును ఉపయోగించుకొని కొందరు లాభపడినా మిమ్మల్ని మాత్రం ఒంటరిగా వదిలేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు దైవచక్రం తిరుగుతోంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి మీ ముందుకు వస్తుంది.
మీ గురించి తక్కువగా మాట్లాడిన వారే మేమప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాం అని మనసులో అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, మనిషి చేసే అన్యాయాన్ని కొంతకాలం ప్రపంచం చూడకపోవచ్చు కాని దేవుడు మాత్రం ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడు. అందుకే మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయానికి ఇప్పుడు దైవ న్యాయం కనిపించబోతోంది. మీ ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు మళ్లీ వేగం అందుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం అందవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. ఆర్థికంగా కూడా నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, మీ విజయాలను చూసి అందరూ సంతోషపడరు. కొందరు బయటికి నవ్వుతూ లోలోపల అసూయతో ఉంటారు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటును తగ్గించుకోండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను చివరి వరకు రహస్యంగా ఉంచండి. విజయం వచ్చిన తర్వాత ప్రపంచమే తెలుసుకుంటుంది. తులారాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక రాశిఫల వీడియోలను ముందుగా పొందండి. అలాగే కామెంట్ బాక్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు తోడుగా ఉన్నాడు అని రాయండి. భగవంతుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. మీ హృదయంలో చాలా కాలంగా ఒక కోరిక ఉంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి జీవితంలోకి రావాలని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించి ఉండవచ్చు. కొందరు ఇప్పటికే ఒకరిని ఇష్టపడుతూ ఆ విషయం బయటకు చెప్పలేక మౌనంగా ఉండి ఉండవచ్చు. మరికొందరు గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల ప్రేమ అనే పదానికే దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. కాని భగవంతుడు మీ జీవితంలో ప్రేమ అనే వరాన్ని సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా అందించడానికి మార్గం సిద్ధం చేస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిచయం మీ జీవితానికి కొత్త అర్థాన్నివ్వవచ్చు. మీ ఒంటరితనాన్ని దూరం చేసి మీ మనసుకు ప్రశాంతతను తీసుకురావచ్చు. ఇప్పటికీ వివాహమైన తులారాశివారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దంపతుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి పరస్పర నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. అదే సమయంలో మీరు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి. సమయానికి ఆహారం తీసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి. ప్రశాంతమైన మనసు ఉంటేనే దైవకృపను మరింత బలంగా అనుభవించగలుగుతారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు దేవుడి నామస్మరణ చెయ్యండి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ లేదా మీకిష్టమైన దైవనామాన్ని భక్తితో జపించండి. దానివల్ల మీలోని నెగటివ్ ఆలోచనలు తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, త్వరలో మీ జీవితంలో ఒక వ్యక్తి మళ్లీ ప్రత్యక్షమయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినవారు లేదా మిమ్మల్ని కోల్పోయామని బాధపడుతున్నవారు మళ్లీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయవచ్చు. అయితే వారిని క్షమించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా మీది. కాని ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఇప్పుడు ఇచ్చేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా. ఒకప్పుడు మీ విలువను గుర్తించని వారికి ఇప్పుడు మీ విలువ ఎంత గొప్పదో కాలమే చూపించబోతోంది. ప్రియమైన తులారాశి వ్యక్తులారా, మీరు గత కొన్ని రోజులుగా ఒకే కల పదే పదే చూస్తున్నారా? కలలో దేవాలయం కనిపించటం, దీపం వెలిగినట్లు కనిపించటం, పూలు కనిపించటం, గోవు లేదా చిన్నపిల్లలు కనిపించటం వంటి కలలు వచ్చినట్లయితే వాటిని శుభ సూచనలుగా భావించాలి. అలాగే ఉదయం ఇంటి బయటకు వెళ్లేటప్పుడు అనుకోకుండా శుభవార్త వినటం, పక్షుల మధురమైన శబ్దం వినిపించటం, దేవుని పేరు పదే పదే వినిపించటం వంటి సంఘటనలు మీ మనసులో కొత్త ఆశను కలిగించవచ్చు. భక్తి, సానుకూల దృక్పథం, మంచి కార్యాల పట్ల నిబద్ధత మీ జీవితంలో మంచి మార్పులకు బలాన్నిస్తాయి. తులారాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ బలాన్ని పెంచాయి. మీరు అనుభవించిన అవమానాలు మీ విలువను గుర్తించేలా చేశాయి. మీరు కోల్పోయిన అవకాశాలు మీకు మరింత మంచి అవకాశాల కోసం దారితీశాయి. అందుకే ఇక నుంచి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకండి. మీ ముందున్న భవిష్యత్తును విశ్వాసంతో స్వాగతించండి. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు నాకు మంచి జరుగుతుంది, దేవుడు నాతో ఉన్నాడు అని మనసులో చెప్పుకోండి. ఆ సానుకూల ఆలోచన మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరింకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాసి మీ భక్తిని తెలియజేయండి. తులారాశివారికి ఎన్నో రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కొంతమందికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.
వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆలోచించి స్వీకరించటం మంచిది. కుటుంబంలో కూడా ఆనంద వాతావరణం నెలకొనే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటం, పిల్లల చదువులో మంచి ఫలితాలు రావటం, ఇంట్లో శుభకార్యాలపై చర్చలు మొదలవటం వంటి పరిణామాలు మీ మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. తులారాశి వ్యక్తులారా, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.